ప్లీజ్. అనిల్ గారు సార్ డైలాగ్ చెప్తానులేండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్ ఇది ఒక ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చాయి. లాస్ట్ టైం కూడా ఇలా చేశారు, అప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన జోకులు డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి. సో అలా ఇక్కడ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది, బట్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఈవెంట్లు ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మీరు సడన్గా డైలాగులు అంటే ఆయన పాపులర్ డైలాగులు చాలా ఉంటాయి, చెయ్యి రఫ్గా ఉందనో లేకపోతే పేక్కు వస్తాను, బట్ అవి కాకుండా మీరు సడన్గా అడిగితే నాకు పూర్తిగా డైలాగ్ గుర్తులేదు కానీ కొంతవరకు ట్రై చేస్తాను. మీరు బాగా చెప్పాలి, బాగా చెప్పాలి. అంటే ముందు డైలాగ్ గుర్తుండాలి, ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కెమెరా ఉంది మీ మీద, మైక్ ఉంది, చూసుకోండి మరి. ఆయన మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు. ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది, నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను, అలా అని అవసరమైతే ఆవకాయ నుంచి అణుబాంబు దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైనట్టు, అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి, కానీ ఇక్కడ ఎక్కువ కొంచెం ఉంటుంది. అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు, అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను, ఎందుకంటే నేను మితభాషిని కదా. బాండ్, జేమ్స్ బాండ్. సూపర్ మూర్తి గారు, సూపర్. యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్ నాకు అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం, కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాలో ఆయనది ఆపద్బాంధవుడు. ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలో ఆయన వేసి వస్తాయి. అందులో ఆయన తండ్రి లాంటి జంజాల చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగాన్ని చేతితో పట్టుకు మాట్లాడతారు. కరెక్ట్ గుర్తులేదు, బోళాశంకరుడు, పరమేశ్వరుడు, ఇలా ఇంకో పేర్లు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా, ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని చేయి నీకెందుకయ్యా, ఈ పూజా పునస్కారాలు, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అని చెప్పి చాలా ఆవేశంగా లెంగ్దీ డైలాగ్ మాట్లాడతారు. అది చాలా బాగుంటుంది, ఇంకా కానీ గుర్తులేదు కానీ నాకు. సూపర్ మూర్తి గారు, మీరు ఒకటి అడిగితే 2 డైలాగులు చెప్పారు. సరే, ఎందుకు క్వశ్చన్ ఏంటి? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇంకొక డైలాగ్ చెప్పాలి మీరు, ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నా కదా, ఒకటి చెప్పండి. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారిది ఠాగూర్ సినిమాలో ఏంటంటే పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. చిరంజీవి గారిలా చెప్తారా, ట్రై చేస్తారా? చిరంజీవి గారిలా ట్రై చేస్తారా? పని చేయించుకోవటం మా హక్కు అనేది ఆయన స్టైల్లో. ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే మన వల్ల ఇది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్. అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. చూడండి, గ్యాంగ్ లీడర్లో చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అనే డైలాగ్ కానీ, లేకపోతే ముఠా మేస్త్రిలో మరీ స్పీడ్ అయిపోకు స్టోరీ మార్చేస్తా అనే డైలాగ్. చాలా సింపుల్ డైలాగులు, చూడడానికి ఏంట్రా ఇంతే ఉన్నాయి అన్నారు, కానీ అదొక బ్యూటీ యాడ్ చేస్తారు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. మీ మీద కెమెరా ఉందా? తారక్ గారు కెమెరా పెట్టండి, ఆయన పాపం డైలాగ్ చెప్పారు. కెమెరా వంశీ అట్లే, వంశీ ఆయన అంత మోడ్యులేషన్ అంత. మీరు టేక్ చెప్పండి సార్, రెడీ, యాక్షన్ అని చెప్పండి. రెడీ, రోల్ కెమెరా, యాక్షన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయన బిహేవియర్. షాట్ ఓకే. రికార్డ్స్లో నా పేరు ఉంటాం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఇది చిరంజీవి గారి. సూపర్. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈవిడికి గిఫ్ట్ రెడీ చేసుకొచ్చాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన్ని మ్యాచ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు, బట్ ఏంటంటే ఒక చిన్న డైలాగ్, రాననుకున్నారా రాలేననుకున్నారా అని ఒక డైలాగ్ చెప్పేసి. కాశీకి పోయాను, కాషాయం కట్టాను, వారణాసి వెళ్ళాను, వసం మారింది అనుకుంటున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. డైలాగ్ చెప్పాలి రాంబాబు గారు.
మళ్ళీ మీరు సెట్కి రాకపోరు, చిరంజీవి గారికి చెప్పకపోను. ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో అమ్మ ఒకసారి. ఆ, ఇచ్చా. ఇప్పుడు చెప్తున్నాను. ఏదో ఒకటి అనాలి కమెంట్, ఏదో ఒకటి పొగడండి. నువ్వు కూడా హీరోగా పనికొస్తావు అమ్మా. థ్యాంక్ యూ గారు. భయ్యా ఇక్కడ ఆ, మీరు ఒరిజినల్గా చిరంజీవి గారే మీరు లేట్గా వచ్చారా, ముందు వచ్చారా? లేట్ ఇక్కడ ఒక సాంప్రదాయం నడుస్తుంది, సభా సాంప్రదాయం. అయ్యో, వెల్కమ్ మిస్ జోలా, ఐ వాంట్ ఇంటర్గాట్ యూ. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను. అదే నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్ళేవాడిని. సరే, ఏది మ్యాచ్ చేస్తాం కొంచెం. బాగుంది, అది ఇంకా ఎనర్జీకి చెప్తే అదిరిపోద్ది. చెప్పాలి సార్. Try చిరంజీవి చేస్తారా? గారు సార్, చిరంజీవి గారు సార్, డైలాగ్ కోసం చార్జ్ చేయవచ్చు సార్ ప్లీజ్. అంటే చిరంజీవి గారి డైలాగులు అంటే చాలా ఉంటాయి, ఆల్రెడీ కొన్ని చెప్పారు. బట్ చెప్పిందే చెప్పచ్చా సార్, లేకపోతే వేరేదే ఉంది? చెప్పింది బాగా చెప్తానంటే చెప్పొచ్చు. డన్ సార్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా. అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్ళేవాడిని. సార్ ఇంకోటి, అంటే నాకైనా, అంటే మీకు ఎలా వెంకటేష్ గారు అంటే ఇష్టమో నాకు అలా వెంకటేష్ గారు అంటే ఇష్టం. సో ఈరోజు వెంకటేష్ గారు పుట్టిన సందర్భంగా ఆయన డైలాగ్, ఎందుకంటే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ కూడా మీకు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నా, విత్ యువర్ పర్మిషన్. ఓకేనా సార్? ప్లీజ్. డన్. తులసి సినిమాలో నుంచి సార్. ఓకేనా సార్? డన్. అయ్యో, అసలు వెయిట్ చేస్తున్నాను నీ పెర్ఫార్మెన్స్. నరకమన్నావు కదరా, రా. మీసం మెలేసావు కదరా, మెలేరా మీసం. తొడగొట్టావు కదరా, కొట్రా తొడ. నీ బలం బలగం దశదరేమో ఈ ఊరిలోకి వచ్చి 10 మందిని ఎత్తికెళ్ళగలరేమో. అదే నేనైతే మీ ఊరి నడిబొడ్డులో గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇళ్ళల్లో దూరి ఏరి ఏరి కొడతా. తులసి, పర్వతనేని తులసి, రా. గట్టిగా క్లాప్. అండ్ మన మీడియా ఫ్రెండ్స్లో కూడా ఇంత టాలెంట్ ఉందనేది బయటకు వస్తుంది సార్. బేసిక్గా నేను ఆర్టిస్ట్ సార్, ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చేయచ్చు నువ్వు. థ్యాంక్ యూ సార్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాల్సినోడు గొప్పోడు. అది పవన్ కళ్యాణ్ గారు లేదు సార్, ఇది సినిమా స్నేహం కోసం సార్. చిరంజీవి గారి డైలాగ్ ఉందా దాంట్లో? ఉందా? అందులో ఉంది, అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓహో, ఈ విషయం ఎవరికి తెలియదు. నువ్వు సార్ అంటే ఇప్పటివరకు అన్నీ వచ్చిన డైలాగ్స్ అన్నీ చెప్పారు కాబట్టి నేను ఈ సినిమాదే చెప్తున్నాను. జస్ట్ సాంగ్లో వచ్చింది, హలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. థ్యాంక్ యూ. ఇప్పుడు అది చాలా పెద్ద మీమ్ అయింది. క్యూట్గా చిన్నపిల్లలు దుప్పట్లు తీసుకెళ్తుంటే ఎక్కడికి రండి, చిరంజీవి గారు దుప్పటి తెమ్మన్నారంట. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్. వార్నింగ్ ఇస్తున్నావంటే మాకా? సో ఇంకొకటి ఆడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకొకటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు, ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు ఏంటి? సో ఓకే, ఇది ఎవరు చెప్పలేదు ఫేమస్ డైలాగు, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తా. నువ్వు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినట్టే చెప్పు. డైలాగ్లా చెప్పు. ఓకే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూడు, ఇంత టాలెంట్ ఎందుకు దాపెట్టావు లోపల, సూపర్గా చెప్పావు. ఓకే, సో వన్ థింగ్, వెన్ యూ సుష్మిత్ గారు, కాశీకి పోయాడు కాషాయం కట్టుకున్నాడు అనుకున్నారా? అది డైలాగు, ఇంద్ర డైలాగు, మోస్ట్ ఫేమస్ డైలాగ్ అది. దాన్ని మించిన డైలాగే లేదు అసలు సినిమా ఇండస్ట్రీలోనే లేదు, అంతకన్నా పెద్ద డైలాగు, దాన్ని మించిన డైలాగు. అయితే మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్, నాట్ ఎస్ ది డియర్ చిరంజీవి గారిది ముఠామేస్త్రిలో నుంచి ఒక చిన్న డైలాగ్, బోసు నోసు పగిలిపోద్ది. సరే, ఈ సినిమా విషయానికి వస్తే చెప్పు. ఇంద్రసేనారెడ్డికి ఉంపుడు గతిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. అంత దృష్టం నాకెక్కడిది, అతను చిరుగాలి తగిలితే చాలని తిరుగుతున్నాను. బా సారీ బా, లవ్ యూ బా. నువ్వు రెండు సినిమాలు, నువ్వు మల్టీ స్టారర్ జోనర్ వేసావుగా. ఓకే అమ్మా, సూపర్. లేదు అంటే ఈ మెగా డైలాగ్ వారు అక్కడ మా మీడియా వాళ్ళతో కాకుండా ప్రొడ్యూసర్స్తో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ సాహు గారితో మొదలు పెడదాం. ఒక డైలాగు మైక్ ఇవ్వరా అనిల్ గారు?
యా ఐ ఆమ్ వెయిటింగ్. అబ్బా ఏంటది అంత సింపుల్ గానా? సరే ఓకే. ఇదర్ ఖామాలు ఉదర్ ఉదర్ ఖామాలు ఇదర్ ఆటో జాని. ఈసారి సంక్రాంతికి బాక్సులు బద్దలైపోతాయి. మాకు కూడా అదే కావాలండి సార్. Honey, daddy, both are friends. Wow, so cute. Thank you for the help. Thank you to all the media.